సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ వీడియో వరకు అకౌంటింగ్ పేబుల్ అంటే ఏమిటి అండ్ అదేవిధంగా అకౌంటింగ్ పేబుల్ ఇంట్రడక్షన్, అకౌంటింగ్ పేబుల్లో ఉన్న మెయిన్ కాన్ఫిగరేషన్స్ డీటెయిల్స్ గురించి మనం లాస్ట్ వీడియో వరకు బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం అకౌంటింగ్ పేబుల్ లైఫ్ సైకిల్ అంటే ఏమిటి, సో ఈ అకౌంటింగ్ పేబుల్ లైఫ్ సైకిల్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి అకౌంటింగ్ పేబుల్ కి ఇంకొక రెండు పేర్లతో కూడా పిలుస్తారు. అది ఏంటంటే ప్రొక్యూర్ టు పే అండ్ అదేవిధంగా P2P. ఈ రెండు పేర్లతో కూడా అకౌంటింగ్ పేబుల్ అనే నేమ్ ని పిలుస్తూ ఉంటారు. అండ్ రియల్ టైమ్ సినారియోలో చూసుకుంటే మీరు ఎప్పుడైనా ఒకవేళ అకౌంటింగ్ పేబుల్లో ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాబ్ సెర్చ్ చేస్తూ ఉంటే మీకు మెయిన్ గా కనిపించేది P2P జాబ్స్ ఆర్ ప్రొక్యూర్ టు పే జాబ్స్ ఇలా కనిపిస్తాయి, కానీ అకౌంటింగ్ పేబుల్ జాబ్స్ అనేవి మాత్రం మీకు కనిపించాయి. ఎందుకంటే ద మోర్ P2P అనే పదాన్ని, ప్రొక్యూర్ టు పే అండ్ P2P పదాన్ని మెయిన్ గా యూజ్ చేస్తూ ఉంటారు రియల్ టైమ్ సినారియోలో వచ్చేసరికి. సో ఈ P2P లైఫ్ సైకిల్లో మనకి బేసిక్ గా బాగా ఎంటర్ అయ్యి ఉండేవి పర్చేసింగ్ డిపార్ట్మెంట్ అండ్ అదే విధంగా పేమెంట్ డిపార్ట్మెంట్ బేస్ మీదనే ఈ అకౌంటింగ్ పేబుల్ లైఫ్ సైకిల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వీటిని బేస్ చేసుకునే అన్ని యాక్టివిటీస్ రన్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ పర్చేసింగ్ డిపార్ట్మెంట్, పేమెంట్ డిపార్ట్మెంట్ బేస్ చేసుకుని ఈ P2P లైఫ్ సైకిల్ రన్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, పర్చేసింగ్ డిపార్ట్మెంట్ రా మెటీరియల్స్ ని పర్చేస్ చేయడం, లైక్ ప్లేసింగ్ ఆర్డర్ టు సప్లయర్స్ అండ్ అదేవిధంగా పర్చేసింగ్ గూడ్స్ అండ్ మేకింగ్ పేమెంట్ టు ద వెండర్స్. ఈ బేసిస్ లో జరుగుతుంది అనమాట. సో ఈ ఫస్ట్ వచ్చేసరికి ప్లేసింగ్ ఆర్డర్ వచ్చేసరికి మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే పర్చేసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే ఈ ఆర్డర్ అనేది జనరేట్ చేస్తారు. ఆ తర్వాత గూడ్స్ రిసీవ్ చేసుకునేది కూడా ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళే. సో ఆ తర్వాత పేమెంట్ మనం చేస్తాం, అంటే అకౌంటింగ్ పేబుల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పేమెంట్ చేస్తారు. సో ఈ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ని బేస్ చేసుకునే ఈ అకౌంటింగ్ పేబుల్ లైఫ్ సైకిల్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ అ P2P లైఫ్ సైకిల్. సో టు ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ అ టైమ్లీ మేనర్ అట్ అ రీజనబుల్ ప్రైస్. దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, అసలు అకౌంటింగ్ పేబుల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక రీజనబుల్ రేట్లో వాళ్ళకి రా మెటీరియల్ సప్లై చేసే ఒక సప్లయర్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఒక రీజనబుల్ రేట్లో క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ని పర్చేస్ చేయడమే, క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ ని పర్చేస్ చేయడమే ఈ ప్రొక్యూర్ టు పే అంటే ఈ P2P లైఫ్ సైకిల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఎందుకు ఈ P2P లైఫ్ సైకిల్ మెయిన్ అంటే ఈ P2P లైఫ్ సైకిల్లో మనం ఎంటర్ అయ్యేది అంటే ఈ అకౌంటింగ్ పేబుల్ డిపార్ట్మెంట్ వాడు ఎంటర్ అయ్యేది కేవలం లాస్ట్ స్టేజెస్ లోనే. అంటే ఎప్పుడైతే పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందో ఆ పేమెంట్ చేయాల్సిన సిచ్యువేషన్ లో మాత్రమే ఈ అకౌంటింగ్ పేబుల్ డిపార్ట్మెంట్ వాడు ఇన్వాల్వ్ అవుతారు. అప్పటి వరకు కూడా ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు అనమాట. సో మెయిన్ గా చెప్పాలి అంటే ఈ P2P లైఫ్ సైకిల్లో మెయిన్ గా ఇన్వాల్వ్ అయ్యేది అంటే ఎక్కువ శాతం ఇన్వాల్వ్ అయ్యేది కేవలం ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో అంటే కేవలం ఇన్వాల్వ్ అయ్యేది ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే పర్చేసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే ఈ P2P లైఫ్ సైకిల్లో ఇన్వాల్వ్ అవుతారు. అకౌంటింగ్ పేబుల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేవలం ఆ పేమెంట్ అండ్ ఇన్వాయిసెస్ అంటే లాస్ట్ 2 స్టేజెస్ లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు అనమాట. సో ఇప్పుడు ఈ P2P లైఫ్ సైకిల్ గురించి మనం చూద్దాం. సో అసలు ఈ P2P లైఫ్ సైకిల్ కొన్ని స్టేజెస్ లో అంటే కొన్ని స్టెప్స్ వైజ్ గా డివైడ్ చేశారు. అంటే ఒక 12 స్టెప్స్ ఉన్నాయి. ఈ 12 స్టెప్స్ ని బేస్ చేసుకునే ఏ కంపెనీలో అయినా కూడా P2P లైఫ్ సైకిల్ ఇదే విధంగా ఉంటుంది. అండ్ సమ్ ఆఫ్ ది కంపెనీస్ లో ఈ లైఫ్ సైకిల్ అనేది కొంచెం వేరియేషన్ గా అంటే కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ లో కేవలం లైఫ్ సైకిల్ అనేది ఇలానే ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ P2P లైఫ్ సైకిల్ అని అడిగినప్పుడు వీటి గురించి చెప్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఇదే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో P2P లైఫ్ సైకిల్లో మనకి 12 స్టేజెస్ ఉన్నాయి. ఈ 12 స్టేజెస్ లో 10 స్టేజెస్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ లైక్ మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే డీల్ చేస్తారు. రిమైనింగ్ 2 స్టేజెస్ ఈ మన అకౌంటింగ్ పేబుల్ డిపార్ట్మెంట్ వాళ్ళు డీల్ చేస్తారు అనమాట. సో ఆ 12 స్టేజెస్ ఏంటి అంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి డిటర్మినేషన్ ఆఫ్ గూడ్స్ రిక్వైర్మెంట్.
సో సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఈ స్టేజెస్ గురించి నేను తర్వాత క్లియర్గా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ స్టేజెస్ గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి డిటర్మినేషన్ ఆఫ్ గూడ్స్ రిక్వైర్మెంట్, అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి సెర్చ్ ఫర్ సప్లయర్స్, అండ్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, అండ్ ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసరికి రివ్యూ రిసీవ్డ్ కొటేషన్, అండ్ సిక్స్త్ స్టేజ్ వచ్చేసరికి నెగోషియేషన్ విత్ సప్లయర్స్, అండ్ సెవెంత్ స్టేజ్ వచ్చేసరికి పర్చేజ్ ఆర్డర్, అండ్ ఎయిత్ స్టేజ్ వచ్చేసరికి ద సప్లయర్స్ కన్ఫర్మేషన్, అండ్ నైన్త్ స్టేజ్ వచ్చేసరికి సప్లయర్స్ డ్యూటీ, అండ్ 10th స్టేజ్ వచ్చేసరికి అన్సక్సెస్ఫుల్ డెలివరీ ఆఫ్ గూడ్స్, అండ్ 11th స్టేజ్ వచ్చేసరికి ఇన్వాయిసెస్ ఎంట్రీ, అండ్ 12th స్టేజ్ వచ్చేసరికి పేమెంట్. సో ఈ 12 స్టేజెస్ బేస్ మీదనే ఈ అకౌంటింగ్ పేబుల్ లైఫ్ సైకిల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఈ 12 స్టేజెస్ గురించి ఇప్పుడు మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అంటే కొన్ని కంపెనీస్లో ఈ P2P లైఫ్ సైకిల్ అనేది స్టాండర్డ్గా ఉండొచ్చు. అంటే సేమ్ ఇదే సైకిల్ ఫాలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఇంటెన్షన్ మాత్రం ఇదే ఉంటుంది. బేసికల్లీ మెయిన్ అంటే ఈ లైఫ్ సైకిల్ మెయిన్ ఇంటెన్షన్ స్టేజెస్ మారినా మారకపోయినా ఇంటెన్షన్ మాత్రం అన్ని కంపెనీస్కి ఒకటే ఉంటుంది అనమాట. సో ఇంకా బ్రీఫ్గా మనం చెప్పుకోవాలంటే ఈ లైఫ్ సైకిల్ని ఫాలో అవుతేనే మనకి బెటర్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లైఫ్ సైకిల్ గురించి 1 by 1 మెయిన్ స్టెప్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి డిటర్మినేషన్ ఆఫ్ గూడ్స్ రిక్వైర్మెంట్. సో డిటర్మినేషన్ ఆఫ్ గూడ్స్ రిక్వైర్మెంట్ అంటే ఏంటంటే మనం బేసికల్లీ ఈ రా మెటీరియల్ అనేది ఎవరికి అవసరం, రా మెటీరియల్ పర్చేస్ చేసేది పర్చేసింగ్ డిపార్ట్మెంట్ లైక్ మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. కానీ ఈ రా మెటీరియల్ని యూజ్ చేసే పర్సన్ ఎవరు అంటే యూజ్ చేసే డిపార్ట్మెంట్ ఏంటి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మాత్రమే ఈ రా మెటీరియల్స్ని యూజ్ చేస్తారనమాట. సో ప్రతి కంపెనీలో కూడా కేవలం రా మెటీరియల్ని యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే ఈ రా మెటీరియల్ అవసరం రా మెటీరియల్ నీడ్ అనేది అవసరం అవుతుంది. సో వాళ్ళు మాత్రమే పర్టికులర్ రా మెటీరియల్ అవసరం అంటే ఏ రా మెటీరియల్ వాళ్ళకి ప్రొడక్షన్కి అవసరం. సో ఆ రా మెటీరియల్ షార్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే మేనేజర్ ఉంటారో ఆ మేనేజర్ అనే పర్సన్ ఏదైతే షార్టేజ్ ఉందో రా మెటీరియల్కి ఆ షార్టేజ్ని లిస్ట్ అవుట్ చేసుకుంటారు. ఆ లిస్ట్ అవుట్ చేసుకొని ఆ లిస్టునే ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళకి పంపిస్తారు. ఎందుకు, మా దగ్గర ఈ రా మెటీరియల్ షార్టేజ్ అయింది, సో ఈ రా మెటీరియల్ మాకు అవసరం అని చెప్పి ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మేనేజరు ఆ రా మెటీరియల్ లిస్ట్ని ఏవైతే ఆ రా మెటీరియల్ అనేది అవసరమో ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఆ మేనేజరు ఆ రా మెటీరియల్స్ని లిస్ట్ని మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపిస్తారు. ఇక్కడ ఏంటంటే ఈ డిటర్మినేషన్ ఆఫ్ గూడ్స్ రిక్వైర్డ్లో కేవలం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో రా మెటీరియల్స్ని ఐడెంటిఫై చేయడం, ఆ నీడ్ని బట్టి ఐడెంటిఫై చేయడం, షార్టేజ్ని ఫైండ్ అవుట్ చేయడం ఈ డిటర్మినేషన్ ఆఫ్ గూడ్స్ రిక్వైర్డ్. సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి పర్చేజ్ డిపార్ట్మెంట్ స్టార్ట్ ద ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుండి మనకి ఒక లిస్ట్ అనేది వస్తుంది. అదేంటి, షార్టేజ్ రా మెటీరియల్ లిస్ట్. సో షార్టేజ్ రా మెటీరియల్ లిస్ట్ అనేది మనకి పర్చేజ్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుండి పర్చేజ్ డిపార్ట్మెంట్కి వస్తుంది. సో వన్స్ ఈ పర్చేజ్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ఆ షార్టేజ్ లిస్ట్ అనేది తీసుకుంటారో అంటే ఆ షార్టేజ్ లిస్ట్ అనేది రిసీవ్ చేసుకుంటారో ఫ్రమ్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, వాళ్ళు దాన్ని సిమిలర్గా ఏవైతే ప్రీవియస్గా ఏమన్నా ఆర్డర్ చేశారా అంటే సేమ్ రిలేటెడ్ ఏవైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పంపించిందో రా మెటీరియల్ లిస్టు, నీడెడ్ రా మెటీరియల్ లిస్టు, ఆ రా మెటీరియల్ సిమిలర్గా ఉండే ట్రాన్సాక్షన్ ప్రీవియస్గా ఏ వెండర్తో అయినా చేశారా లేదా అని ఒకసారి చెక్ చేస్తారనమాట. వాళ్ళ రికార్డ్స్లో ఆల్రెడీ ఉంటాయి. ఎందుకు అంటే ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళే కదా ఆ రా మెటీరియల్ అనేది పర్చేస్ చేసేది, అంటే వెండర్స్ని డీల్ చేసేది. సో వాళ్ళు
సిమిలర్గా ఆ ప్రొడక్ట్స్ ఏవైతే వచ్చాయో వాళ్ళకి నీడెడ్గా అంటే రిక్వైర్డ్ షార్టేజ్ రా మెటీరియల్ లిస్టు, ఆ లిస్ట్కి సిమిలర్గా ప్రీవియస్గా ఆల్రెడీ ఏమన్నా ట్రాన్సాక్షన్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ చేసి అంటే ఆ ట్రాన్సాక్షన్ బట్టి ఆ వెండర్ని కాంటాక్ట్ చేసి సో రా మెటీరియల్ తెప్పించుకుంటారు. అలా కాకుండా ఆ సిమిలర్ ప్రొడక్ట్స్ వేలో వాళ్ళు ఇంతవరకు ట్రాన్సాక్షన్ చేయకపోతే ఒక ఫ్రెష్గా ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తారు, అంటే లైక్ పర్చేసింగ్ ఆర్డర్ వేలో. సో ఆ ఆల్రెడీ ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుండి ఇంత క్వాంటిటీలో కావాలి అని, అంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ క్వాంటిటీలో వాళ్ళకి మెటీరియల్ కావాలని పంపిస్తారు. మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే దానికి ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారు, అంటే ఎంత ప్రైస్లో కొనాలి ఏంటి అనేది ఆ అనాలిసిస్ చేయాల్సిన మొత్తం కూడా మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు. సో దాని రిలేటెడ్ ఒకవేళ ప్రీవియస్గా ఏమన్నా ట్రాన్సాక్షన్ చేస్తే ఆ వెండర్ని డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి ఆ రా మెటీరియల్ని తెప్పించుకుంటాడు. ఒకవేళ ఆ సిమిలర్గా ఇంతవరకు ట్రాన్సాక్షన్ అనేది చెయ్యకపోతే అలాంటి సిచ్యువేషన్లో ఒక ఫ్రెష్ పర్చేసింగ్ ఆర్డర్ అనేది క్రియేట్ చేసి సప్లయర్స్ కోసం వెతుకుతారు. ఈ సెకండ్ స్టెప్ వరకు జస్ట్ వాళ్ళ ప్రీవియస్ రికార్డ్స్ అనేవి సెట్ చేసి జస్ట్ అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమన్నా చేశారా, ఒకవేళ చేస్తే వాళ్ళని కాంటాక్ట్ చేయడం, చేయకపోతే ఒక న్యూ సప్లయర్స్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో థర్డ్ స్టెప్ వచ్చేసరికి సెర్చ్ ఫర్ సప్లయర్స్. సో సెకండ్ స్టెప్లో ఎప్పుడైతే మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు డిసైడ్ అవుతారో, అంటే ప్రీవియస్గా ఈ సిమిలర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ మనం ఎవరితోటి డీల్ చేయలేదు, అంటే ఎవరితోటి ట్రాన్సాక్షన్ చేయలేదని ఎప్పుడైతే వాళ్ళకి కన్ఫర్మేషన్ తెలుస్తుందో అప్పుడు ఫ్రెష్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత సప్లయర్స్ కోసం వెతుకుతారు. ఈ థర్డ్ స్టెప్లో సెర్చ్ ఫర్ సప్లయర్స్ అని ఉంటుంది అనమాట. ఈ సప్లయర్స్ని వెతకడం అనేది ఇట్ విల్ బి వెరీ హెక్టిక్ జాబ్. అది ఎలా అంటే ట్రికీ జాబ్ అనమాట. సో ఎందుకు ఇది ట్రికీ జాబ్ అంటే మెయిన్గా పర్టికులర్ కరెక్ట్ సప్లయర్ అంటే కరెక్ట్ వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఈ వెండర్స్ని సెలెక్ట్ చేసుకునే ముందు, అంటే ఈ సప్లయర్స్ని సెలెక్ట్ చేసుకునే ముందు కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఆ ప్రిఫరెన్సెస్ ఏంటంటే లైక్ లొకాలిటీ బేసిస్, అంటే సేమ్ లొకాలిటీలో ఉంటే వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం ఆ వెయిట్ చేసే టైం కూడా తగ్గుతుంది అనమాట. ఇలాంటి ప్రిఫరెన్సెస్ ఉంటాయి ఈ సప్లయర్స్ ని సెలెక్ట్ చేసే ముందు. లైక్ లొకాలిటీ బేసిస్, లైక్ ఈజీ టు ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే లొకాలిటీ దగ్గరలో ఉంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ లో ఆ సప్లయర్ నుండి మనం ఏదైనా రా మెటీరియల్ పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఆ ఈజీ టు ట్రాన్స్పోర్ట్ అనేది మనకి ఆ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది దగ్గరగా ఉంటుంది. అండ్ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా తగ్గుతాయి అనమాట. సో అండ్ అదేవిధంగా క్రెడిట్ పాలసీస్, థర్డ్ వన్ వచ్చేసరికి క్రెడిట్ పాలసీస్. ఎందుకు, మనం వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తున్నాం, సో కొంత టైం వరకు మనకు పేమెంట్ చేయడానికి కొంత టైం ఇస్తారా, అంటే అప్పుకి ప్రెసెంట్ మనం ఆ రా మెటీరియల్ అనేది తెచ్చుకొని ఒక టైం తర్వాత మనం పేమెంట్ చేయడం, దిస్ ఇస్ ద క్రెడిట్ పాలసీ. సో దీనికి ఆ సప్లయర్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా, ఇఫ్ ఇన్ కేస్ అతను యాక్సెప్ట్ చేయకపోతే సమ్ అదర్ న్యూ సప్లయర్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయడం అనమాట. సో అండ్ అదేవిధంగా ఫోర్త్ వన్ వచ్చేసరికి గుడ్ విల్ ఆఫ్ సప్లైమెంట్ ఇట్స్ ప్రొడక్ట్. సో ఆ సప్లయర్ కి గుడ్ విల్ ఉందా లేదా, అండ్ అదేవిధంగా ఆ సప్లయర్ ప్రొవైడ్ చేసే రా మెటీరియల్ కి గుడ్ విల్ ఉందా. గుడ్ విల్ మీన్స్ ఇట్ లైక్ ఆ ప్రొడక్ట్ క్వాలిటీ ఉందని డిసైడ్ చేయడం. గుడ్ విల్ అంటే అందరికీ తెలిసిందే కదా. సో ఆ ప్రొడక్ట్ కి ఆ సప్లయర్ కి గుడ్ విల్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసి గుడ్ విల్ ఉన్న సప్లయర్స్ మాత్రమే సెలెక్ట్ చేయడం. ఇట్స్ వెరీ ట్రికీ జాబ్ అనమాట. సో అండ్ అదేవిధంగా తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసరికి పాస్ట్ కనెక్షన్స్ విత్ ద సేమ్ సప్లయర్ విత్ ద కంపెనీ, అంటే ఆ ఇన్ పాస్ట్ లో ఆ సప్లయర్ తోటి కంపెనీ తోటి ఏమన్నా కాంటాక్ట్స్ ఉన్నాయా, ఇఫ్ ఇన్ కేస్ కాంటాక్ట్ ఉంటే ఎందుకు మళ్ళీ ఇగ్నోర్ చేశారు ఆ సప్లయర్ ని, దానికి గల రీజన్స్. ఇఫ్ ఇన్ కేస్ ఏ కనెక్షన్స్ లేకపోతే ఫ్రెష్ కనెక్షన్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి ట్రై చేయడం. సో ఈ థర్డ్ వన్ లో వచ్చేసరికి జస్ట్ సప్లయర్స్ ని ఎత్తకడం వరకే. ఇఫ్ ఇన్ కేస్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్, అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో కంపెనీస్ ఏంటంటే ఓన్లీ ఎగ్జిస్టెడ్ సప్లయర్స్ కానీ ఎగ్జిస్టెడ్ వెండర్స్ ని మాత్రమే ట్రస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సప్లై చేసిన ప్రొడక్ట్స్ ఆల్రెడీ వీళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ మీద ఒక ట్రస్ట్ అనేది బాండ్ ఒక బిల్డ్ అయింది కాబట్టి కేవలం ఎగ్జిస్టెడ్ కస్టమర్స్ ని మాత్రమే నమ్ముతారు. ఇన్ అదర్ కేసెస్, అంటే ఇంకా వేరే న్యూ సప్లయర్స్ ని సెట్ చేసేటప్పుడు మాత్రం ఈ విధంగా, అంటే లైక్ ఆన్లైన్ బేసిస్ లో కానీ లేదంటే రెఫరల్ బేసిస్ లో కానీ ఈ కొత్త సప్లయర్స్ ని కొత్త వెండర్స్ ని అనే వాళ్ళని తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో థర్డ్ స్టెప్ లో వచ్చేసరికి కేవలం సప్లయర్స్ ని సెర్చ్ చేయడం వరకు మాత్రమే. అండ్ ఫోర్త్ వచ్చేసరికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్.
సో ఈ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అంటే ఏంటంటే ఇన్ థర్డ్ స్టెప్ లో సెర్చ్ ఫర్ సప్లయర్స్ లో కొన్ని అంటే ఒక లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక బిగ్ మెటీరియల్ కావాలంటే బిగ్ సైజ్ ఆఫ్ రా మెటీరియల్ అనేది మనకు కావాలి. సో ఆ బిగ్ సైజ్ ఆఫ్ రా మెటీరియల్ మనకు కావాల్సినప్పుడు ఒక్క సప్లయర్ని మాత్రమే బేస్ చేసుకోవడం అనేది అది అంత కరెక్ట్ వే కాదు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే కంపెనీస్ విల్ ఫైండ్ విల్ సెలెక్ట్ సమ్ కస్టమర్స్ అంటే సమ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ లైక్ ఒక 10 మంది సప్లయర్స్ కానీ, ఓ 15 మంది సప్లయర్స్ కానీ, లేదంటే ఒక 5 మెంబర్ సప్లయర్స్ కానీ. సో ఇలా కొంతమంది సప్లయర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళలో బెస్ట్ వన్ ని ఫిల్టర్ చేయడానికి అనమాట. సో సెర్చ్ ఫర్ సప్లయర్స్ లో కొంతమంది సప్లయర్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అంటే ఈ 4th స్టెప్ లో ఏంటంటే వాళ్ళకి మనం ఒక రిక్వెస్ట్ అనేది పంపిస్తాం. అంటే మాకు ఇలాంటి అంటే ఈ రా మెటీరియల్ అనేది అవసరం, సో ఈ రా మెటీరియల్స్ మీ దగ్గర ఉందా లేదా అనేది అనే కన్ఫర్మేషన్ కోసం కంపెనీ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అంటే మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ని ఒక శాంపిల్ డాక్యుమెంట్ వేలో ఆ సప్లయర్ కి పంపిస్తాం. ఆ సప్లయర్ ఏంటంటే ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని చూసిన తర్వాత ఒక రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ వేలో RFP మోడల్లో మనకి రిక్వెస్ట్ అంటే ఒక లెటర్ అనేది పంపిస్తాడు అనమాట. ఆ సప్లయర్ ఒక ప్రపోజల్ పంపిస్తాడు. ఆ ప్రపోజల్లో ఏముంటాయంటే మనకి ఏవైతే నీడెడ్ మెటీరియల్ అవసరమో ఆ మెటీరియల్ ఎంత క్వాంటిటీ మనకు పంపిస్తాడో, ఆ క్వాంటిటీ ఎంత ప్రైస్ లో మనకు పంపిస్తాడు, సో క్వాలిటీ ఎంత ఉంటుంది అనే డీటెయిల్స్ అన్ని కూడా మనకు పంపిస్తారనమాట. సో ఈ 4th స్టెప్ లో ఏంటంటే మనం అతనికి ఒక శాంపిల్ రిక్వెస్ట్ పంపిస్తాం. ఆ శాంపిల్ రిక్వెస్ట్ ఎందుకు, మనకు కావాల్సిన మెటీరియల్ ఆ వెండర్ దగ్గర ఆ సప్లయర్ దగ్గర ఉందా లేదా అని తెలుసుకోవడానికి, అండ్ అదే విధంగా రిటర్న్ గా సేమ్ సప్లయర్ నుండి మనం ఇంకొక ప్రపోజల్ ని తెచ్చుకోవడం. అంటే ఆ ప్రపోజల్ లో ఏంటంటే ఆ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ 4th స్టెప్ లో. అండ్ 5th స్టెప్ వచ్చేసరికి రివ్యూ రిసీవింగ్ కొటేషన్ ఏంటంటే మనం ఏదైతే 4th స్టెప్ లో ఆ సప్లయర్ నుండి ఒక కొటేషన్ అనేది తీసుకుంటాం కదా, సో ఆ కొటేషన్ తీసుకున్నప్పుడు ఏదైతే రిసీవ్ చేసుకుంటామో ఆ కొటేషన్ ని రివ్యూ చేయడం. ఆ రివ్యూ చేయడం అనేది కూడా ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే రివ్యూ చేస్తారనమాట. సో ఈ రివ్యూ రిసీవింగ్ కొటేషన్ లో ఎందుకు ఇది హెల్ప్ అవుతుందంటే ఈ రివ్యూ రిసీవింగ్ కొటేషన్ లో మనం సెలెక్ట్ చేసిన ఒక 10 మంది లేదంటే ఒక నెంబర్ ఆఫ్ సప్లయర్స్ లో మళ్ళీ ఫిల్టర్ చేయడానికి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది సెర్చ్ ఫర్ సప్లయర్స్ లో ఒక 10 మంది సప్లయర్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ సప్లయర్స్ ని ఈ రివ్యూ రిసీవింగ్ కొటేషన్ లో ఫిల్టర్ చేసి బెస్ట్ 2 లేదంటే బెస్ట్ 3 ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ని పంపిస్తారు, ఒక్కొక్క ప్రైస్ లో మనకు కొటేషన్ అనేది పంపిస్తారు. ఈ కొటేషన్ దగ్గర మనకి సిమిలర్ గా అంటే మనకి నెగోషియేషన్ వేలో మనకి ఆ యాక్సెప్టబుల్ వేలో ఎవరైతే కొటేషన్ పంపిస్తారో ఆ కొటేషన్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకొని రిమైనింగ్ కొటేషన్స్ ని మనం లిమిట్ వదిలేస్తాం అనమాట, ఇగ్నోర్ చేస్తాం. సో మనం ఈ రివ్యూ రిసీవింగ్ కొటేషన్ లో మనం ఒక 2-3 కొటేషన్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఆ 2-3 సప్లయర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్టేజ్ లో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి కంపెనీ బిగిన్స్ ద నెగోషియేషన్ ప్రాసెస్. సో వాళ్ళు 5th స్టేజ్ లో మనకు ఒక కొటేషన్ అనేది పంపిస్తారు. ఆ కొటేషన్ అనేది మనం రిసీవ్ చేసుకుంటాం, 5th రివ్యూ చేస్తాం. సో రివ్యూ చేసినాక బెస్ట్ సప్లయర్స్ ని ఫిల్టర్ చేసిన తర్వాత వాళ్ళతోటి నెగోషియేషన్ చేస్తాం అన్నమాట. ఆ నెగోషియేషన్ ఏంటంటే మాకు ఇంత క్వాలిటీలో కావాలి, ఇంత క్వాంటిటీలో కావాలి, ఇంత ప్రైస్ లో కావాలి అని ఆ పర్సన్ తోటి నెగోషియేషన్ చేయడం. ఆ నెగోషియేషన్ కూడా ఏ విధంగా ఉంటుంది అంటే మెయిన్ గా క్రెడిట్ పాలసీ బేస్ మీద నెగోషియేషన్ చేస్తారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏంటంటే సప్లయర్ దగ్గర నుండి రా మెటీరియల్ పర్చేజ్ చేసిన 1 వీక్ కానీ ఒక 10 days కానీ 1 month కానీ నేను పే చేస్తాను, సో దానికి మీరు యాక్సెప్టబుల్ అనే ఈ విధంగా నెగోషియేషన్ చేయడం. సో ఈ నెగోషియేషన్ లో బేసిక్ గా అంటే నార్మల్ గా బేసిక్ గా నెగోషియేషన్ చేసేది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ మీద నెగోషియేషన్ చేస్తారు, అండ్ అదే విధంగా ఫ్రైట్ ఛార్జెస్ మీద నెగోషియేషన్ చేస్తారు, అండ్ డెలివరీ ఛార్జెస్ మీద నెగోషియేషన్ చేస్తారు, అండ్ షిప్మెంట్ టైంలో ఇన్సూరెన్స్ బేసిస్ మీద కూడా నెగోషియేషన్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. ఇది బేసిక్ నెగోషియేషన్. ఈ నెగోషియేషన్ బట్టి కూడా మనం సెలెక్ట్ చేసిన సప్లయర్స్ ని ఫిల్టర్ చేయొచ్చు అనమాట.
సో ఈ నెగోషియేషన్లోనే మనం బెస్ట్ సప్లయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే బెస్ట్ సప్లయర్ ఎవడైతే ఈ సప్లయరు మనకి ఈ రా మెటీరియల్ సప్లై చేయడానికి అర్హుడు అని మనం ఎప్పుడైతే డిసైడ్ అవుతామో ఆ సప్లయర్ని మాత్రమే ఈ నెగోషియేషన్లో మనం సెలెక్ట్ చేసుకుంటాం, అంటే ఫైనలైజ్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఆ తర్వాత ఏంటంటే సెవెంత్ స్టెప్ వచ్చేసరికి పర్చేసింగ్ ఆర్డర్. సో ఈ పర్చేసింగ్ ఆర్డర్ ఏంటంటే కంపెనీ వాళ్ళు ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుండి ఒక షార్టేజ్ రా మెటీరియల్, వాళ్ళకి ఏదైతే రా మెటీరియల్ అవసరమో నీడ్ఫుల్ రా మెటీరియల్ డాక్యుమెంట్ అనేది వీళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక పర్చేసింగ్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఆ అఫీషియల్ పర్చేసింగ్ ఆర్డర్ సెకండ్ స్టెప్లో ఏంటంటే ఒక బేసిక్ డాక్యుమెంట్ అనేది పంపిస్తారు సప్లయర్స్కి. కానీ ఇక్కడ అఫీషియల్ డాక్యుమెంట్ అంటే అఫీషియల్ పర్చేసింగ్ ఆర్డర్ అనేది పంపిస్తారు. సో మాకు ఇంత క్వాంటిటీలో కావాలి, ఇంత ప్రైస్లో కావాలి అనే విధంగా ఈ కంపెనీ వాళ్ళు ఆ సప్లయర్కి ఒక పర్చేసింగ్ ఆర్డర్ అనేది పంపిస్తారు. సో పర్చేసింగ్ ఆర్డర్ అనేది చూడడం వల్ల ఆ సప్లయర్ ఈ పర్చేసింగ్ ఆర్డర్ రిసీవ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి అంటే అతను తెలుసుకుంటాడు ఏంది ఎంత క్వాంటిటీలో కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 పీసెస్ కావాలి, 1000 ప్రొడక్ట్స్ కావాలని, రా మెటీరియల్ కావాలని అనే ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం కూడా ఈ పర్చేసింగ్ ఆర్డర్లో ఉంటుంది కాబట్టి, సో మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పర్చేసింగ్ ఆర్డర్లో ఉంటుంది కాబట్టి ఆ పర్చేసింగ్ ఆర్డర్ ఎప్పుడైతే సప్లయర్ అనేది వాడు రిసీవ్ చేసుకుంటాడో అప్పుడు ఆ సప్లయర్కి తెలుస్తుంది ఆ డెడ్ లైన్ డేట్ ఏంటి, అంటే ఆ ప్రొడక్ట్స్ రిసీవ్ అంటే ఆ ప్రొడక్ట్స్ డెలివరీ చేయడానికి లాస్ట్ డెలివరీ డేట్ ఏంటంటే లాస్ట్ డెడ్ లైన్ డేట్ ఏంటి, ఎన్ని ప్రొడక్ట్స్ కావాలి, ఎంత ప్రైస్లో కావాలని సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. ఈ పర్చేసింగ్ ఆర్డర్లో అంటే ఈ సెవెంత్ స్టెప్లో ఆ సప్లయర్ తెలుసుకుంటాడు ఆ డెడ్ లైన్ డేటు అండ్ అదేవిధంగా ప్రొడక్ట్స్ డీటెయిల్స్. అండ్ ఎయిత్ స్టెప్లో వచ్చేసరికి ద సప్లయర్ కన్ఫర్మేషన్. మనం సెవెంత్ స్టెప్లో జస్ట్ ఒక కంపెనీ అనేది పర్చేసింగ్ ఆర్డర్ అనేది ఒక సప్లయర్కి పంపిస్తారు. ఈ ఎయిత్ స్టెప్లో జరిగేది ఏంటంటే ద సప్లయర్ కన్ఫర్మేషన్. ఈ కన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఆ సప్లయర్ ఎప్పుడైతే ఆ వెండర్ ఎప్పుడైతే ఆ అఫీషియల్ పర్చేసింగ్ ఆర్డర్ రిసీవ్ చేసుకుంటాడో ఆ పర్చేసింగ్ ఆర్డర్ని మేము యాక్సెప్ట్ చేస్తూ ఆ ప్రొడక్ట్స్ని డెలివరీ చేయడానికి మేము రెడీగా ఉన్నాము అని ఒక కన్ఫర్మేషన్ లెటర్ని త్రూ మెయిల్ ద్వారా ఆ సప్లయర్ కంపెనీకి పంపిస్తాడు. సో అలా పంపించేది ఈ ఎయిత్ స్టెప్లో జరుగుతుంది అనమాట. ద సప్లయర్ కన్ఫర్మేషన్ త్రూ మెయిల్ ద్వారా మేము రెడీగా ఉన్నాము మీతో బిజినెస్ చేయడానికి, సో అని చెప్తూ ఒక మెయిల్ అనేది పంపిస్తాడు అనమాట. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి సప్లయర్స్ డ్యూటీ. ఈ సప్లయర్స్ డ్యూటీ ఏంటంటే ఎయిత్ స్టెప్లో వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు అంటే మేము రెడీగా ఉన్నాం మీతో బిజినెస్ చేయడానికని. సో నైన్త్ స్టెప్లో ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే అంటే వాళ్ళు ఇచ్చిన రా మెటీరియల్ ఎప్పుడైతే సప్లై చేస్తూ ఉంటారో లైక్ ఆ రా మెటీరియల్ అనేది అంతా రెడీగా ఉంది, రెడీ టు ట్రాన్స్పోర్ట్ టు ద కంపెనీ. ఏవైతే రెస్పెక్టెడ్ కంపెనీస్ అనేవి ఆర్డర్ చేస్తుంటారో ఆ రెస్పెక్టివ్ కంపెనీకి ఆ రా మెటీరియల్ పంపిణీ చేయడానికి, ఆ రా మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆ సప్లయర్ అనేవాడు రెడీగా ఉన్నాడు. సో అలాంటి సిచ్యువేషన్లో అప్ టు డేట్ స్టేటస్ అనేది పంపించాలి ఎవరికి, ఆ కంపెనీకి. లైక్ అమెజాన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో మనం ఏదన్నా ఒక ప్రొడక్ట్ అనేది ఆర్డర్ చేసామనుకోండి. సో ఆ ప్రొడక్ట్ అనేది సమ్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉంటారో ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళది మనకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ప్రొడక్షన్ అంటే ఎవరైతే సేల్ చేస్తున్నారో ఆ పర్సన్ యాక్సెప్ట్ చేసినట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఆ తర్వాత షిప్మెంట్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంటే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది అనమాట. అదేవిధంగా ఈ సప్లయర్ డ్యూటీ అంటే ఈ నైన్త్ స్టేజ్లో ఏంటంటే ఈ సప్లయర్ మనకి అప్ టు డేట్ లైవ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. అంటే ఆ మెటీరియల్ రెడీ అయిందా లేదా, ఇఫ్ ఇన్ కేస్ రెడీ అవ్వకపోతే ఎన్ని రోజుల్లో రెడీ అవుతుంది అనేది మనకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఒకవేళ రెడీ అయ్యాక షిప్మెంట్కి రెడీగా ఉంది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. షిప్మెంట్ అవుతుంది అంటే ఆ షిప్మెంట్ అవుతుంది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు మనకి నోటీసెస్ ఇస్తూ ఉండాలి. షిప్మెంట్ అవుతుందంటే షిప్మెంట్ నోటీస్ అనేది ఇవ్వాలి. ఒకవేళ మనకి కంపెనీ దగ్గరికి వచ్చిందంటే సో రెడీ టు లోడింగ్ ద కంపెనీ అనేది మనకు వస్తుంది అనమాట. సో జస్ట్ వెయిట్. సో ఈ విధంగా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనే ఆ ఇన్ఫర్మేషన్ని ఆ పర్సన్కి అనేది ఇస్తూ ఉండాలి ఆ కంపెనీస్కి, ఈ సప్లయర్. సో ఈ సప్లయర్స్ డ్యూటీ అంటేనే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం అనమాట. సో అండ్ అదేవిధంగా 10th స్టెప్ వచ్చేసరికి ఇన్స్పెక్షన్ ఆఫ్ డెలివరీ గూడ్స్.
ఎప్పుడైతే ఈ సప్లయర్ ఆ ప్రొడక్ట్స్ ని మనకి కంపెనీ వాళ్ళకి డెలివరీ చేస్తాడో ఆ డెలివరీ అయిన గూడ్స్ ని ఆ మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయాలి. వెదర్ వాళ్ళు ఏదైతే పర్చేసింగ్ ఆర్డర్ క్రియేట్ చేశారో, ఏదైతే ఆర్డర్ అనేది జనరేట్ చేశారో ఆ ఆర్డర్ని బట్టే ప్రొడక్ట్స్ రిసీవ్ చేసుకున్నారా లేదా. ఒకవేళ రిసీవ్ చేసుకుంటే అంటే రిసీవ్ చేసుకున్న ప్రొడక్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా, కరెక్ట్ క్వాంటిటీలో వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా యాజ్ పర్ పర్చేసింగ్ ఆర్డర్ ప్రకారం అని ఇన్స్పెక్షన్ చేయడాన్ని ఈ 10th స్టెప్లో జరుగుతుంది అనమాట. సో ఇకపోతే 11th స్టెప్లో ఇన్వాయిసెస్ ఎంట్రీ. ఈ 11th స్టెప్లో మాత్రమే ఈ అకౌంటింగ్ పేబుల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారనమాట. సో ఆఫ్టర్ చెకింగ్ 10th స్టెప్లో ఏంటి, చెకింగ్ చేస్తారు కదా ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే ఇన్స్పెక్షన్ చేస్తారో మెటీరియల్స్ని. సో ఆ పర్సన్ అంతా ఇన్స్పెక్షన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాక, అంటే ఆ చెకింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాక ఆ పర్సన్ అనేది లైక్ ఆ అకౌంటింగ్ పేబుల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు పేమెంట్ ప్రాసెస్ చేయండి అని ఒక అప్రూవల్ అనేది ఇస్తారనమాట. సో ఆ అప్రూవల్ అందిన తరువాత మాత్రమే మనం కేవలం ఈ ఇన్వాయిసెస్ అనేది జనరేట్ చేస్తాం. ఈ ఇన్వాయిసెస్ అనేది కూడా దేని బేస్ మీదగా జనరేట్ చేస్తారు అంటే ఆ పర్చేసింగ్ ఆర్డర్ బేస్ మీద మాత్రమే మనం ఇన్వాయిసెస్ జనరేట్ చేస్తాం. ఎందుకు అంటే ఈ పర్చేసింగ్ ఆర్డర్లోనే క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అండ్ అదేవిధంగా ప్రైజెస్ కూడా ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకునే ఈ అకౌంటింగ్ పేబుల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాయిసెస్ అనేది జనరేట్ చేస్తారనమాట. సో అండ్ అదేవిధంగా ఈ ఇన్వాయిసెస్ లో కూడా అంటే ఈ వీటిల్లో కొన్ని స్పెసిఫికేషన్స్ ని తీసుకొని ఈ ఇన్వాయిసెస్ అనేది జనరేట్ చేస్తారు. లైక్ రీఎంబర్స్మెంట్, డిస్కౌంట్, అండ్ అదేవిధంగా ఫైనల్ డ్యూ డేట్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారనమాట. సో 12th స్టెప్ వచ్చేసరికి పేమెంట్. దిస్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ P2P లైఫ్ సైకిల్ అనమాట. సో ఈ లాస్ట్ స్టేజెస్లో మాత్రమే ఈ పేమెంట్ అనేది జరుగుతుంది. సో వన్స్ ఎప్పుడైతే అన్ని చెక్ చేసి అంతా ఓకే అయిన తర్వాత మాత్రమే ఇన్వాయిసెస్ అనేది జనరేట్ చేస్తారు. ఆ ఇన్వాయిసెస్ని బట్టే ఇక్కడ పేమెంట్ అనేది జరుగుతుంది. సో ఆ పేమెంట్ కూడా యాజ్ పర్ అగ్రీడ్ వేలో, అంటే ఫుల్ పేమెంట్ చేయాలా, పార్షియల్ పేమెంట్ చేయాలనేది వాళ్ళు ప్రీవియస్గా నెగోషియేషన్లో చేసుకున్న విధంగానే, అంటే నెగోషియేషన్లో ఇఫ్ ఇన్ కేస్ పార్షియల్ పేమెంట్ చేస్తాము అని వాళ్ళు అగ్రీ చేసుకుంటే పార్షియల్ పేమెంట్లు వేలో చేయడం. ఒకవేళ నెగోషియేషన్లో ఫుల్ పేమెంట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారంటే ఫుల్ పేమెంట్ అనేది చేయడం. ఆ పేమెంట్ కూడా డిఫరెంట్ వేలో జరుగుతుంది అనమాట. అది ఏంటంటే క్యాష్ పేమెంట్లో జరగవచ్చు, మైట్ బి చెక్ పేమెంట్లో జరగవచ్చు, అండ్ అదేవిధంగా క్రెడిట్ కార్డ్ పేమెంట్లో జరగవచ్చు, ఆన్లైన్ థర్డ్ పార్టీ పేమెంట్లో జరగవచ్చు, అరల్స్ పేమెంట్స్ ఇన్ డాలర్లో జరగవచ్చు, లేదంటే బార్టర్ పేమెంట్లో కూడా జరగవచ్చు. ఈ బార్టర్ పేమెంట్ అంటే ఏంటంటే వాళ్ళు అసలు పేమెంట్ అనేది ఎందుకు చేయాలి, మనం రా మెటీరియల్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళకి పేమెంట్ చేయాలి. ఈ బార్టర్ పేమెంట్ అంటే పేమెంట్కి బదులుగా గూడ్స్ ఆర్ సర్వీసెస్ అనేది ఇవ్వడం. అంటే అగెనెస్ట్ పేయింగ్ సమ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అగెనెస్ట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, అంటే వాళ్ళు గూడ్స్ సప్లై చేసినందుకు మళ్ళీ మనం రిటర్న్గా గూడ్స్ ఇవ్వడం, గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఇవ్వడం అనమాట. సో ఇది P2P లైఫ్ సైకిల్ అనమాట. సో నెక్స్ట్ వీడియోస్లో మనం అకౌంటింగ్ పేబుల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు హెల్ప్ అయిందని కనుక మీరు నమ్మితే అట్లీస్ట్ ఒక లైక్ అండ్ కామెంట్ అనేది చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ TUT Vinky యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.